దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఎంతమంది మరి ఫ్రైడే సాటర్డే మీటింగ్స్ అండి బెల్లంపల్లి అటెండ్ అవుతున్నారు, చూస్తున్నారు, వింటూ ఉన్నారు? దేవుని సన్నిధిని అనుభవించాలి. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలం పొందటానికి కార్యక్రమాలు, దేవునితో మీరు నడవాలని, ప్రభుతో సిద్ధంగా ఉండాలని, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మేము కూడా మీ పట్ల ఈ కార్యక్రమాలు ఇవ్వటానికి దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ మమ్మల్ని క్రీస్తులో నిలపడానికి ఆయన కృపను చూపుతున్న దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం అండి దరిద్రం, ఈ సమస్య, బాధ అనే పోరాటం నీకుందా? చూడు, నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అంతకంటే కృప నీ మీద దేవుడు చూపుతాడు. ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు. ధైర్యంగా ఉండండి. ఈ కన్నీటికి ఒక ఫలితం. నేను ఒక పాట రాసి ఈ మధ్యలో విన్నారు కదా, ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే. మీరు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఎంత అద్భుతమైన పాట అండి. జీవితాన్ని, గాయాలను మాన్పే దేవుడు, తీరాలని దాటించే దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఆయన తండ్రిగా, రక్షకుడిగా, ఇంకా యేసుని ఎవరైనా అంగీకరించి, యేసు రక్షకుడు, నీ హృదయాన్ని ఏసేకిస్తే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ నీకు దేవుడే నీకు తోడుంటాడు. కాబట్టి ఉదయం అందరం కూడా దేవుని వాగ్దానం ఒకటి చదువుతాను, నేను విందాం, చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం అద్భుతమైన మాట, మరి 6వ వచనం 2వ మాట. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నీ నీతికి తగినట్టుగా. నీ నీతి నా నీతి ఎక్కడ ఉందండి? అంత ఆయన నీతి. నా నీతి నీవే కదా. నీతి సూర్యుడు ఆయన నీతిమంతులుగా, ఆయన నమ్మటమే మనం నీతిమంతులం. ఆయన నమ్మటం వల్ల నీతిమంతులుగా ఎంచబడ్డాం. మన ఏదో మంచి పనులను బట్టి కాదు, ఆయన రక్త బలియాగం ద్వారా, మనం కడగబడడం ద్వారా, ఆయనని అంగీకరించడం ద్వారా, ఆయనని సేవించడం ద్వారా, ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా నీతిమంతులు. కాబట్టి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తా, నిన్ను నీ కుటుంబాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. ఈరోజు వాగ్దానం, నిన్ను నీ కుటుంబముని వర్ధిల్ల చేయుదును. ధైర్యంగా ఉండు. ఈరోజు ఏ స్థితిలో మీరున్న దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారం, ప్రతి విషయంలో ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. ధైర్యంగా ఉండు. ప్రభు నమ్మదగిన వాడు, శక్తివంతుడు. నీ కుటుంబం మీద, నీ మీద ఖచ్చితంగా ఆయన వర్ధిల్లే కార్యం చేయబోతున్నాడు. రిసీవ్ చేసుకో. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, ఆయన సన్నిధిలో గడపడం, దేవునికి దగ్గర అవ్వడం, ఈ పని చేయి. దేవునికి తోడు నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, భయపడకండి. చక్కగా బెల్లంపల్లి మీటింగ్ జరుగుతున్నాయి. ఈరోజు సాటర్డే కుటుంబాలతో పాటు రండి. పొద్దున సాయంత్రం మీటింగ్, రేపు సండే 3 ఆరాధనలు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. నీ మాట బలమైంది. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ అయ్యా, మారు మనసు అయ్యా, త్రాగుడు, వ్యసనాలు, పాపం, లోకము ఏ కుటుంబంలోనే విడిపించి నువ్వు దేవుడిగా, రక్షకుడిగా ఉండి శోధనల నుండి, బాధల నుండి, నిందల నుండి, అనవసరమైన కోర్టు కేసులు, అబద్ధపు కేసులు కొట్టివేసి, అక్రమ మాటలు కొట్టివేసి, నిందల నుంచి విడిపించి, గాయముల నుండి తప్పించి మీ కృప చూపు నాయన. విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా. వివాహం కానీ బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు. ఎంతమందో బలహీనమైన స్థితిలో ఉన్నారు, విడిపించు. శ్రమలో, కృంగుదలలో, నష్టంలో, కష్టంలో, బాధలో ఉన్న బిడ్డలందరికీ విడుదల దయచేయి. ఎవరు ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం చదువుకునే పిల్లలు, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలో నీ సన్నిధి తోడుగుంచండి. క్షేమకరమైన స్థితి అందరికి ఇవ్వండి నాయన. ఎవరు ఏ దేశంలో ఉన్నారు వారందరినీ మా ప్రియులను కాపాడి రక్షించి, వారున్న దేశంలో వారిని వర్ధిల్ల చేయండి. భారతదేశాన్ని రక్షణ, క్షేమం, కృపతో నింపండి. మా దైవజనులు, దైవజనరాలు, వారి పిల్లల్ని మీరు కాచి కాపాడండి. కల్వరి మినిస్ట్రీని వర్ధిల్ల చేయండి ప్రభా. ఈరోజు ఈ సేవ మీద నా తండ్రి అపవాది తంత్రములను సిగ్గుపరిచి మీరు వర్ధిల్ల చేసి, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. మా కుటుంబాల మీద, మా మీద దీవెనలని, శుభములని ప్రకటిస్తూ మీరు తోడై ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరు నమ్మండి, రిసీవ్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగత ప్రేయర్, బైబిల్ స్టడీ, దేవుని మాట మీద విశ్వాసం పెట్టుకోండి. రెండవదిగా, ఎంతమంది లైవ్ చూస్తున్నారు? మరి 7, 8, 9 3 దినాలు సభలు బెల్లంపల్లిలో జరుగుతూనే ఉన్నాయి. మీరు రండి. శనివారం ప్రొద్దున, సాయంత్రం కూడా ఉంటుంది. ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన, మరి 3 ఆరాధనలు. కల్వరి ప్రామిస్ అండి, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో కల్వరి ప్రామిస్ అండి 3 ఆరాధనలు ఉంటాయి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి పాలు పొందండి. మరి 10, 11, 12, 13 4 దినాలు గుంటూరులో మీటింగ్స్ అండి. గుంటూరు నల్లపాడు రోడ్, మెట్టు, ఆ యొక్క మల్లారెడ్డి గారి స్థలమునందు, మిర్చియాడు ప్రక్కన, నల్లపాడు రోడ్, గుంటూరు. కాబట్టి ప్రార్థించండి. దైవజనులు, ఆత్మీయులు, ప్రేమపూర్వక ఆహ్వానం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
14, 15, 16 కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ మీటింగ్స్, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్. 14 ఈవినింగ్, 15 ప్రొద్దున సాయంత్రం, 16 3 ఆరాధనలు. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.